అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దీపం 2 ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ గురించి చెప్తున్నాను. మొత్తం మన ఏలూరు జిల్లాలో మనకి 6,31,044 6,31,000 రైస్ కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో మన డేటాబేస్ నుంచి మ్యాచ్ అయిన ఎలిజిబుల్ దీపం స్కీమ్కి ఉన్న ఎల్పిజి కనెక్షన్స్ వచ్చి 4,75,000 ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనకి స్కీమ్ రోల్అవుట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన బుకింగ్స్ 96,628 వచ్చాయి. ఒక 96,000 వరకు బుకింగ్స్ ఇంతవరకు జరిగినాయి. ఇది ఎప్పటికంటే 628. దానిలోంచి ఇప్పటికీ 69,000 డెలివరీస్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 70,000 69,904 ఇన్ని డెలివరీస్ జరిగినాయి. వీటిలో మన డేటాబేస్ ప్రకారం చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఒక 42,000 మెంబర్స్కి ఈ సబ్సిడీ అనేది వర్తించింది. సో దీనిపైన కొన్ని డౌట్స్ ఇవి ఉన్నందువల్ల ఈరోజు పిలవడం జరిగింది. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మనకి ఎల్పిజి కనెక్షన్స్ మీరు చూసుకున్నట్లయితే 5 రకాలు ఉండేవండి. ఒకటి ట్రైబల్ ప్యాకేజ్ ఎల్పిజి కనెక్షన్ ఒకటి, ఇంతకు ముందు దీపం 1 స్కీమ్ కింద ఉన్న ఎల్పిజి కనెక్షన్ ఒకటి, జనరల్ కేటగిరీలో బుక్ చేసుకునే కనెక్షన్ ఒకటి, సిఎస్ఆర్ కింద బుక్ చేసుకునేది ఒకటి, ఇంకొకటి మన పిఎం ఉజ్వల కింద బుక్ చేసుకునేది ఒకటి. ఇప్పుడు మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 5 కేటగిరీలలో ఎలాంటి ఎల్పిజి కనెక్షన్ ఉన్నా సరే ఈ స్కీమ్లో ఎలిజిబులే వాళ్ళు. ఓన్లీ దీపం వాళ్ళే, లేదంటే ఓన్లీ ట్రైబల్ లేదా ఓన్లీ పిఎం ఉజ్వల అట్లా ఏమీ లేదు. ఈ 5 కేటగిరీలలో ఎవరికి కనెక్షన్ ఉన్నా వాళ్ళందరూ దీపం 2కి ఎలిజిబులే. దీపం 2కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీకు ఒక యాక్టివ్ ఎల్పిజి కనెక్షన్ ఉండాలి. ఇన్యాక్టివ్ కాదు, యాక్టివ్ది. దానికి మీ రైస్ కార్డు ఉండాలి. మీకు తెల్ల రేషన్ కార్డు రైస్ కార్డు ఉంది కదా, అది 6 స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా మనకు వచ్చే రైస్ కార్డు ఉండాలి. ఈ రెండుకి బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయి ఉండాలి. అంతే, దిస్ ఈజ్ ది ఓన్లీ క్రైటీరియా. మీకు రైస్ కార్డు ఉండి దానికి మీకు బ్యాంకు ఆధార్ లింక్ అయి ఉంటుంది కదా, ఆధార్కి లింక్ అయిన బ్యాంక్, దాంట్లో మీకు సబ్సిడీ పడుతుంది. దీని ప్రాసెస్ ఏంటంటే మనకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారు. ఇప్పుడు మనం ఇప్పటి నుంచి చూసుకుంటే మార్చ్ వరకు ఎప్పుడు బుకింగ్ చేసుకున్నా కూడా ఒక ఫ్రీ సిలిండర్ అనేది ఆ క్వార్టర్ది మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత మన రీటైల్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేరీ అవుతుంది, జాగ్రఫీ బట్టి వేరీ అవుతుంటుంది. మన జిల్లాలో 826 నుంచి 836 మధ్యలో మండల్ బట్టి ప్లేస్ బట్టి మారుతుంది. కానీ రఫ్లీ చెప్తున్నాను, 830 రూపీస్ అనుకోండి. అది మీరు పే చేసేస్తే మీకు డెలివరీ అయిన డేట్కి ఒక 2 డేస్ లోపు ఆ సబ్సిడీ అనేది మీ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్కి పడుతుంది. మీరు ఎలిజిబుల్ అయితే, మీరు రైస్ కార్డు హోల్డర్ అయి ఉండి మీరు ఎలిజిబుల్ అయి ఉంటే మీకు పడుతుంది. సో దీనిపైన మనం అబ్జర్వ్ చేస్తున్న ఇష్యూస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ బుకింగ్. స్కీమ్ ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి అందరూ వెంటనే ఫ్రీ సిలిండర్ కోసం తొందరగా బుకింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మొన్ననే స్కీమ్ లాంచ్ అయింది, 96,000 బుకింగ్స్ వచ్చాయి. మనకి ఇంత ఎక్కువ బుకింగ్స్ ఒక్కటేసారి రావు మన డిస్ట్రిక్ట్లో. సో అందరికీ మా సైడ్ నుంచి రిక్వెస్ట్, అష్యూరెన్స్ ఏంటంటే ఇది మీరు మార్చ్ వరకు ఎప్పుడు చేసుకున్నా వస్తుందండి. సో పానిక్ బుకింగ్ చేయొద్దు. నెక్స్ట్, ఒకవేళ మీ ఈకేవైసీ అప్డేట్ అవ్వలేదు అంటే మీ రైస్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ లేదు, లేదా ఆధార్ కనెక్టెడ్ బ్యాంక్ అకౌంట్ లేదు, అట్లా ఉంటే టెన్షన్ ఏం లేదు, మీకు టైం ఉంది కాబట్టి మీరు డోర్ స్టెప్ దగ్గరనే ఈకేవైసీ చేయాలని చెప్పి మనం గ్యాస్ ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం క్లియర్గా. మన దగ్గర ఉన్న గ్యాస్ ఏజెన్సీస్ అందరూ కూడా మీకు ఎవరైతే డోర్ స్టెప్కి వస్తారో సిలిండర్ డెలివర్ చేయడానికి వాళ్ళ చేతనే మీకు ఈ ఈకేవైసీ అప్డేషన్ కూడా చేపిస్తాము. సో నో నీడ్ ఆఫ్ ఎనీ వరీ. మీరు ఏదైనా లింక్ అవ్వలేదు అంటే మెల్లగా చేయించుకొని అప్పుడు అప్లై చేయండి. మూడోది, ఎంటీ సిలిండర్ ఉన్నప్పుడే అప్లై చేయండి. ముందే మనం గ్యాస్ బుకింగ్ చేసేసుకొని బండా వచ్చిన తర్వాత మనం డెలివరీ యాక్సెప్ట్ చేయట్లేదు చాలామంది. ఎంటీ సిలిండర్ ఇవ్వాలి కదా, అప్పుడే డెలివర్ అవుతుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ది, మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా సరే 1967 ఇది నంబర్ అండి, దీనికి కాల్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా, అంటే మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా జస్ట్ అడగాలనుకున్నా కూడా డేటాబేస్ చూసి మీకు చెప్తారు. సిమిలర్లీ మీకు ఏదైనా లింక్ ఎట్లా చేయించుకోవాలి, దీనిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇంకొకటి, మన పీజీఆర్ఎస్ మీకోసంలో మండే జరిగే గ్రీవెన్స్, లేదా మీరు వెబ్సైట్లో వెళ్ళి బుక్ చేసుకునే గ్రీవెన్స్లో కూడా గ్యాస్ రిలేటెడ్ గ్రీవెన్సెస్ అనేది కూడా ఎనేబుల్ చేశారు. సో మీరు ఏదైనా గ్రీవెన్స్ రిజిస్టర్ చేయాలన్నా దానికి కూడా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసినా మేము గైడ్ చేస్తాము. సో ఈ స్కీమ్ అనేది మనకి ఇంకా టైం ఉంది, నో నీడ్ ఆఫ్ పానిక్ బుకింగ్. మెల్లగా మీ ఇంటి దగ్గర ఈకేవైసీ చేసుకొని మీకు ఎంటీ బండ ఉన్నప్పుడే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఈ 4 లక్షలు డేటాబేస్ ఏంటి, ఎవరిది కనెక్ట్ అవ్వలేదని. సో ఎవరైనా కాంటాక్ట్ అయితే మేము సర్చ్ చేసి కూడా వాళ్ళకి చెప్పొచ్చు. అంటే కొన్ని డెత్ కేసెస్ ఉండొచ్చు అని చెప్తున్నారు, కొన్ని యాక్టివ్ ఎల్పిజి కనెక్షన్కి లింక్ అయి ఉండకపోవచ్చు కదా.
అలాంటి ఇష్యూస్ అనమాట ఇవన్నీ. ఒకవేళ వాళ్ళు ఇన్యాక్టివ్ ఎల్పిజి కనెక్షన్ని వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటే ఇంకా వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో పడతారు. ఈ 4,75,723 ఏం చెప్పామో దట్ ఈస్ జస్ట్ టెంటేటివ్ నంబర్. ఇప్పటికీ అన్ని మ్యాచ్ అయిన నంబర్ అది ఇంకా పెరుగుతుంది మనకి. 42,320 రఫ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.